ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే టమాటా పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు 10-15 వేసుకున్నాను. అడిగిన వాటర్ అంతా పోయింది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేగినవన్నీ తీసి మనం సపరేట్గా పక్కన పెట్టుకుందాము. ఇది ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 kg టమాటా వేసేస్తున్నాం. మనకి టమాటా మగ్గిందండి. ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను దీంట్లో కూడా. సాల్ట్ వేసుకుందాము. మనకు టమాటా మగ్గిందండి. ఇది ఆఫ్ చేసుకుందాము. చల్లారనిచ్చి మనం మిక్సీ పట్టుకుందాం. మనకి ఇట్లా ఇప్పుడు ముందు మిక్సీ పట్టుకుందాము. మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా, అవి వేసేద్దాము. కొంచెం చింతపండు, టమాటా పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు, పచ్చి కొబ్బరి ఏది ఉంటే అదండి, మీ ఆప్షన్. కరివేపాకు, ఆనియన్స్ పెద్దది ఒకటి కట్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా ముక్కలుగా అన్నీ పట్టుకున్నాము. మనం పలుపు చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇది మనం మగ్గించుకున్న టమాటా దీంట్లో వేసేస్తున్నాను. ఇవన్నీ కలుపుకొని మనం మిక్సీ పట్టు. చూసారా ఎంత బాగుందో. ఇది మనం టిఫిన్లో తినొచ్చు, దోశలోకి. ముక్కలకి ఈ విధంగా పలుపు చేసుకుంటా పట్టుకుంటే నేను వేరే దాంట్లో చేసుకుంటున్నాను. అది మనం టమాటా వేయించుకున్నాం కదా, ఆ బాండిలో వేసేస్తున్నాను. చూడండి ఇది ఎంత బాగుందో. ఈ విధంగా మనకు 2 days ఉంటుందండి ఈ చట్నీ. దోశలోకి అయితే చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా చేసి చూడండి ఒకసారి. ఇక మనకు దోశ ఈ రకంగా దోశ వేసుకొని ఇదిగోండి టమాటా చట్నీ చేశాను కదా, ఈ టమాటా చట్నీ వేసి చూడండి ఎంత బాగుందో. ముక్కలుగా దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని దోశ తింటే అంత బాగుంటుంది. చూడండి ఈ విధంగా దోశ వేసుకొని ఆ టమాటా చట్నీ వేసుకుంటే మనకి కూడా కర్రం మెత్తగా కాకుండా మనం తింటుంటే కూడా మనం ఆనియన్స్ ముక్కలు టమాటా అవన్నీ బాగా పంటికి తగులుతుంటాయి. కొబ్బరి కూడా వేసాను కాబట్టి.